నిఫ్టీలో లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన మూవ్ 1 మంత్లో ఫెయిల్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో 6 మంత్స్లో వచ్చిన మూవ్ 10 డేస్లో ఫెయిల్ అయింది. దీనికి కారణం ఏంటి? ఓన్లీ యుఎస్ ఇరాన్ వారా, ఓన్లీ ఆయిల్ సప్లై అంటారా, దాని వెనకాల ఇంకా ఏమైనా ఉందా? మనకి న్యూస్లో చూపించేది ఆయిల్ ఆయిల్ అని అన్ని చోట్ల కనబడుతుంది, కానీ అది ఎంతవరకు నిజం? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆయిల్ కారణమా కాదా? 29th మార్చ్ సండే హైదరాబాద్లో నిర్మాణ ట్రేడ్ సెమినార్ అనుకున్నాం కదా. దీని రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో 21st మార్చ్కి లాస్ట్ డేట్ క్లోజ్ చేసేస్తున్నాం. సో ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, మీ ట్రేడింగ్ కెరీర్ని ఎడ్జ్ని మార్చుకుందాం అనుకుంటున్నారో, ప్లీజ్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, రిజిస్టర్ చేసుకోండి. ఓకే. సో ఇందులో ఉన్న మెయిన్ చిన్న విషయం ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు దాకా నిర్మాణ ట్రేడ్ క్లోజ్ చేశారో వాళ్ళు పిన్ పాయింట్లో నిఫ్టీ ప్రిడిక్షన్ ఈజీగా వాళ్ళు చార్ట్ ఓపెన్ చేయగానే కనబడుతుంది. నిఫ్టీ ఏ లెవెల్ దాకా వెళ్తుంది, ఒక లెవెల్ టచ్ అయిన తర్వాత నెక్స్ట్ అది ఎన్ని రోజుల మంత్సా ఇయర్సా కరెక్షన్ చేస్తుంది, ఆ తర్వాత బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఎప్పుడు వస్తుంది అన్ని వాళ్ళకి క్లియర్ కట్గా చార్ట్లో ఇప్పుడే కనబడుతుంది. సో ఇది వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, నాకు ఫోన్లు కూడా వచ్చాయి, వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇదే కోర్స్ మేము 2 సంవత్సరాలు చేసి ఉంటే 2024 అక్టోబర్లోనే వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదురు అంటే, అంత క్లారిటీ చార్ట్లో ఉందన్నమాట. అదే మేము నిర్మాణ ట్రేడ్లో మనం నేర్పిస్తాం. సో ఇది చెయ్యాలి అనుకుంటే, సో మీ ట్రేడింగ్ కెరీర్ని మార్చుకోవాలి, ఒక ప్రొఫెషనల్ వేలో చెయ్యాలి అంటే, సో నాకు మెసేజ్ పెట్టండి. ఓకే. స్టాక్ మార్కెట్లో ప్రైస్ ముందు మాట్లాడుతుంది, తర్వాత దాన్ని సపోర్ట్ చేసే న్యూస్ వస్తుంది అంటే ఏంటో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు. ఓకేనా. ఈ క్రాష్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, డౌన్ ట్రెండ్ అవ్వాల్సిందే ముందు నుంచి చెప్తున్నాం, ఆ విషయం వదిలేయండి. సో మనకు ఇప్పుడు న్యూస్లో నడిచేది ఏంటంటే ఓన్లీ ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆయిల్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో దాని బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆయిల్ న్యూస్కి దాని బ్యాక్ని ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కొంచెం ఆయిల్ చాలా ఇంపార్టెంట్ కాదంటలేదు, కానీ ఏ ఆయిల్ అయితే ఈ గల్ఫ్ ఏరియా నుంచి రావాలో దాన్ని రష్యా నుంచి కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఏంటి అంటే దీనిలోని ఆయిల్ బై ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, అదేంటి తెలుసా? అది సల్ఫర్. ఓకే. సల్ఫర్ ఇండియాకి ఏదైతే సప్లై అవుతుందో అది టోటల్ 75% ఓన్లీ ఎక్కడైతే వార్ అవుతుందో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అక్కడి నుంచే రావాలన్నమాట. సో అది రష్యా నుంచి రాదు. క్రూడ్ ఆయిల్ వస్తుంది, లేకపోతే న్యాచురల్ గ్యాస్ అయినా రష్యా నుంచి వస్తుంది, కానీ సల్ఫర్ రాదు. సో 75% మెయిన్ ఈ సిగ్నిఫికెన్స్ అసలు ఏంటి సల్ఫర్ ఇండియాలో ఇప్పుడు ఎక్కడైనా వరల్డ్లోని ఏ ఇండస్ట్రీలోనైనా దేనికైనా సరే సల్ఫర్ కావాల్సిందే. ఫెర్టిలైజర్స్కి కానీ అగ్రికల్చర్లకు కానీ, ఓకే, మీరు సోలార్ ప్యానల్స్ రెడీ చేయాలన్నా కావాలి, ఏఐ బేస్డ్ ఏవైతే వాడుతున్నారో వాటికి కావాలి, ప్లస్ చిప్స్ ఉన్నాయి కదా, మన చిప్స్ గురించి ఇప్పుడు చాలా ఇది అవుతుంది, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సల్ఫర్ కావాలన్నమాట. సో ఇంకా ఏంటి అంటే మెయిన్ ఏదైతే మైనింగ్ జరుగుతుందో, మైనింగ్ ప్రాసెస్ చేసి మెటల్ని, రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా భూమిలోంచి, అప్పుడు కూడా సల్ఫర్ మనకు యూజ్ అవుతుంది. అంటే ప్రతి ఇండస్ట్రీ సల్ఫర్తోని కనెక్ట్ అయి ఉందన్నమాట. సో మేజర్ డిస్ట్రప్షన్ ఏమైంది అంటే సల్ఫర్లో వచ్చింది. ఈ క్రాష్ ఏదైతే కనబడుతుందో ఇప్పుడు దాకా నేను చూసిన న్యూస్ అనలైజ్ చేసిన దాన్ని బట్టి, ఓకే, క్రూడ్ అయితే మనకి కనబడుతుంది, మెయిన్ ఆప్షన్ మనకు క్రూడే చూపిస్తున్నారు, కానీ దాని బ్యాక్ ఏంటంటే మెయిన్ సల్ఫర్ దానికన్నా చాలా ఇంపార్టెంట్. 75% యూఏఈ ఆ సైడ్ నుంచి వస్తుంది. సో ఏదైతే సౌదీ అరామ్కో కంపెనీ ఉందో వాళ్ళే మెయిన్ సప్లయర్స్, దాన్నే ఇరాన్ వాళ్ళు బాంబింగ్ చేశారనమాట, అది కంపెనీ క్లోజ్ అయింది. సో దానివల్ల మేజర్ డిస్రప్షన్ అయింది. సో ఓకే, ఇప్పుడు ఇదేంటి మార్కెట్ ఎలా ఆలోచిస్తుంది అంటే, క్రూడ్ అనేది ఓకే, చాలాసార్లు వార్లు అయ్యే జరుగుతుంది, క్రాష్లు అవుతాయి, ఓకే, కానీ ఇలాంటి బ్యాక్ ఆఫ్ ది బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో అన్ని ఇండస్ట్రీస్కి ఇది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మార్కెట్ ఇంత వాలటైలిటీ చూపించిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఏదైతే ఇప్పుడు లెవెల్ వచ్చింది అయితే ఇంత ఫాస్ట్గా రాకూడదు, కానీ వచ్చింది. ఓకేనా. సో మార్కెట్ అనేది ఏంటి అంటే ముందే రియాక్ట్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ లెవెల్ చూపించాల్సింది, బౌన్సులు చూపించి మీకు చూపించాల్సిన లెవెల్ ఇది జస్ట్ 1 వీక్లో చూపించింది అనమాట. ఓకేనా. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీరు న్యూస్ అనలైజ్ చేస్తారు, ఇప్పుడు ఏంటి మన ఛానల్ ఏంటి, మెయిన్ స్టాక్ మార్కెట్ సైకాలజీ, న్యూస్ ఎలాగ అనలైజ్ చేయాలి, దాన్ని ఎలా మీ పోర్ట్ఫోలియోతో లింక్ చేయాలి, మార్కెట్తో లింక్ చేయాలని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఏదైతే మీకు ఫ్రంట్ ఆఫ్ ది డెస్క్ మీకు చూపిస్తున్నారో న్యూస్ ఆయిల్ ఓకే, కానీ దాని బ్యాక్ ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ కవర్ అయ్యి ఉంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చార్ట్స్లోకి వెళ్దాం. సో మీకు కొన్ని లెవెల్స్ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకేనా. నిఫ్టీ దాని మీద మీ పోర్ట్ఫోలియో డిసిజన్ మీరు తీసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి. ఓకే. ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నాం, 1D. ఓకే, ఇక్కడ ఈ ఏరియా చూస్తున్నారు కదా. సో ఇది ట్రేడ్ కన్ఫర్మేషన్, ట్రెండ్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఇవ్వాలన్నమాట, కానీ ఇది ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ట్రాప్ చేసి ఇక్కడ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ లెవెల్ ఏదైతే డౌన్ అయిందో ఇక్కడ నుంచి డౌన్వర్డ్, కంప్లీట్ డౌన్వర్డ్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్ అయింది అన్నమాట. సో ఏదైతే ఇక్కడ నుంచి ఇంత మూవ్ ఉందో 6 months మూవ్ ఓన్లీ జస్ట్ 10 daysలో కంప్లీట్ అయిపోయింది మూవ్ అంతా. ఓకేనా.
ఏదైతే ఈ మూవ్ వచ్చిందో ఇది ఓన్లీ జస్ట్ 10 డేస్లో మొత్తం కట్ చేసింది. సో అంటే ఇది కంప్లీట్ బేర్ అని మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. సో ఇదే వీక్లీలో చూద్దాం నేను. సో ఇది ఈ చార్ట్ బట్టి ఇప్పుడు ప్రకారం ఏం కనబడుతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అరౌండ్ 48,000. ఓకే, 48,000కి ఆ ఏరియాకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కరెక్ట్గా దీని ట్రెండ్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఏంటి ట్రెండ్ అంటే తిరిగి బుల్ అయిపోతుందని కాదు, బేర్లో రకాలు అనమాట. సో ఇది డైరెక్ట్ పడిపోయి వీ షేప్ రికవరీ టైప్ వస్తుందా? వీ షేప్ రికవరీ అయితే ఇప్పటికైతే మర్చిపోండి. ఓకే, కానీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇది ఎన్ని ఇయర్స్, 6 మంత్స్ చేస్తుందా, 1 ఇయర్ చేస్తుందా, 2 ఇయర్స్ చేస్తుందా, కరెక్షన్ ఏ టైప్లో చేస్తుంది, ఆ తర్వాత మనకి ఎప్పుడు నెక్స్ట్ బుల్ రన్ స్టార్ట్ అవుతుందని ఈ ఏరియాకి వస్తేనే మనకు తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు దాకా ఇందులో అంటే ఇది ఇప్పుడు డైరెక్ట్గా పడిపోతుందని చెప్పట్లేదు, ఏమో 6 మంత్స్ అయినా పట్టొచ్చేమో. ఇలాంటి చార్ట్ ప్యాటర్న్లో ఏదైతే ఎంత పెద్దది ఉందో మూవ్, దీన్ని కన్సోలిడేషన్ చేయడానికి మినిమం 6 మంత్స్ పట్టొచ్చు, అంతకన్నా ఎక్కువ పట్టొచ్చు. ఓకే, ఇలాంటి న్యూస్ ఫ్లోలు ఎక్కువ తగిలితే తొందరగా అయిపోవచ్చేమో. కానీ మనం తెలిపేది మనకు కరెక్ట్గా తెలిసేది ఏంటంటే ఈ లెవెల్లోనే ఎప్పుడైతే 48,000 లెవెల్ బ్యాంక్ నిఫ్టీ వస్తుందో అప్పుడు మనకు కరెక్ట్ ట్రెండ్ ప్లస్ టైం ఎంత ఉందో, ఎప్పుడు అది బుల్ అవుతుందా లేదా అని మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఎక్కువ ఏంటి అంటే ఈ ఏరియాలోని ఇప్పుడు కనబడుతుంది ఏంటి మనకి, ఆల్రెడీ ఇంత ఫాల్ అన్ని డౌన్ అయిపోయి ఇండికేటర్స్ అన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ బౌన్స్ రావాలి. వస్తుందో రాదో పక్కన పెట్టండి, కానీ ఇదే స్ట్రైట్ ఫాల్ ఇంతలా కంటిన్యూ అవ్వడం కూడా కష్టమే. ఓకే, అది కూడా జరగదు, బౌన్స్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట. అదే. ఓకే, తర్వాత నిఫ్టీని డైరెక్ట్ వీక్లీలో తీసుకెళ్తాను. చూసాం కదా ఈ ప్యాటర్న్ మంది బ్రేక్ అయిపోయింది. ఓకే, డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు నిఫ్టీ మనకు రావాల్సింది ఈ లెవెల్ అనమాట, అరౌండ్ 21,500 22,000 మధ్యలోనే. ఓకే, ఇది వీక్లీ టైం ఫ్రేమ్లోనే ఉంది. ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో అప్పుడు దీనికి కరెక్ట్ ట్రెండ్ అంటే నెక్స్ట్ దాని ఫ్యూచర్ ఏంటో కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఎక్కడికి వెళ్తుంది, ఇంకా ఎన్ని రోజులు కరెక్షన్ చేస్తుంది, వి షేప్ రికవరీ వస్తుందా లేకపోతే సైడ్ వేజ్ అయిపోద్దా ఏంటి, ఆ టైంలో అక్కడ ఉండే న్యూస్ ఫ్లో బట్టి అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, కానీ ఇది ట్రెండ్ రివర్సే అవ్వాలి ఇది. ఓకే, డౌన్ ట్రెండ్ కాకపోతే ఒక బౌన్స్, మంచి మంచి బౌన్స్లు కూడా రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏంటంటే బౌన్స్ వచ్చినప్పుడు అంటే మనకు అంత ఐడెంటిఫై రాకపోతే దాన్ని ట్రేడ్లు తీసుకోవడం కన్నా బౌన్స్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు దాన్ని షార్ట్ చేసుకోవడం బెస్ట్. ఏదైనా పని ఇంట్రాడే ముందు నుంచి చెప్తున్నాను కదా, పొజిషన్ క్యారీ చేయొద్దు, ఇది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఓకేనా? సో ఎంత లెవెల్ చెప్పాను, ఇది ఒక ప్రిడిక్షన్ టైప్ అనుకోండి, కానీ ఏంటంటే లెవెల్ ఆ లెవెల్ వస్తేనే అది ఒక హెల్దీ కరెక్షన్ అయినట్టు అనమాట. ఓకే, కంప్లీట్ లెవెల్ ఈ లెవెల్ ఈ టైప్లో చూసుకోండి, 21,600 అవచ్చు, 22,000 ఈ రేంజ్లోనే మొత్తంలో ఒక 200 పాయింట్స్ పైకి కిందకి ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడికైతే ఇది కంపల్సరీగా వస్తేనే ఇది ఒక హెల్దీ కరెక్షన్ అయినట్టు. ఓకేనా? లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది అంటే అది కష్టమే, చేయడానికి ఏదైనా చేయొచ్చు కానీ బౌన్స్లు వచ్చే ఛాన్సులు చాలా ఉంది. అంటే డైరెక్ట్ పడిపోవడం అలాంటి జరగదేమో అనుకుంటున్నా. సో వాల్యూమ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది, డౌన్ ట్రెండ్ వాల్యూమ్ మంచి సపోర్ట్ ఇస్తుంది. సో ఏంటంటే టెక్నికల్స్ బాగా డౌన్ అయిపోయాయి ఇక్కడ, RSI MACD ఇవన్నీ, దానివల్ల ఒక బౌన్స్ అంతే. సో ట్రెండ్ రివర్స్ జరగడం అనేది లేదు. ఎవరెంత చెప్పినా, మీకు అనలిస్టులు ఎంత చెప్పినా, యూట్యూబ్లో జనాలు ఎంత వచ్చి అరిచినా సరే ట్రెండ్ అనేది రివర్స్ అవ్వదు. సో ఈ కొటేషన్స్ ఏవైతే వస్తున్నాయో వారన్ బఫెట్ కొన్ని, వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే, ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేశారు ఈ కొటేషన్లు ఇవ్వడం. ఓకే, ఇంత పడింది, ఇంక మనకి ఇదే పని, ప్రతి లెవెల్లోనే మనం కొరుక్కుంటూనే ఉంటాం, లాస్ అయిపోతూనే ఉంటాం. ఓకే, ఈ టైంలో ఎప్పుడైనా చిన్న తిరిగింది అనుకోండి వెంటనే చెప్తున్నా మేము చెప్పాం కదా మార్కెట్ పైకి వెళ్ళిపోతున్నట్టు, ఏమీ లేదు, బౌన్స్ వచ్చినా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, అందరూ ట్రాప్ అవుతారు. సో ఏదైతే మీరు ఉందో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్ ఏదైతే SIPలు అవన్నీ ఇష్టం వచ్చినట్టు పెంచేసి తగ్గిపోయింది కదా అని అవేం చెయ్యదు. ఓకే, సో మార్కెట్ ఏంటి, మీరు బుల్ అని ఒకటే చూస్తున్నారు, ఇది ఒక మధ్యలోనే ఒక కరెక్షన్ వస్తుందని మీకు అందరూ చెప్తున్నారు, ఇది కరెక్షన్ వచ్చినప్పుడే మనం కొనుక్కోవాలని. కరెక్షన్ అయిపోద్ది, ఆ తర్వాత వెంటనే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోదని మీకు తెలుసా? తెలియదు కదా. అంత అనాలిసిస్ తెలిస్తే ఇంక మీరు ఏమి చూడక్కర్లేదు. సో ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి, తెలుస్తుంది మనకి, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది ఎప్పుడు డబ్బులు పెట్టాలి. అప్పుడు నేను ఇదే ఛానల్లో మీకు డబ్బులు పెట్టమని చెప్తాను, అప్పుడు మీరు పెట్టరు, చూడండి అదే జరిగేది ఇక్కడ. ఓకేనా? సో ఎప్పుడైతే వద్దంటున్నానో మాట వినకుండా పెడుతూనే ఉన్నారు కదా, సో ఆ టైం నేను ఎప్పుడైతే పెట్టమన్నానో అప్పుడు మీరు పెట్టరు. ఇలాగే నడుస్తుంది స్టాక్ మార్కెట్, ఎప్పటి నుంచి ఇదే జరుగుతుంది, ఇది ఇలాగే జరగాలన్నమాట. ఓకే, ఇంకెంతకన్నా ఇంకేం చూస్తాం చెప్పండి. సిల్వరా నార్మల్, అది సైడ్ వేస్ ఉంది, సిల్వర్ 4 అవర్స్. ఇదిగో చెప్పాను కదా మీకు, ఈ ఏరియాలోనే పైకి వెళ్ళిపోద్ది అనేసి అందరూ
డప్పు కొడుతున్నారు, వార్ వచ్చినప్పుడు పైకి వెళ్తుంది. అందరూ కలెక్టివ్గా అనుకునేది జరగదు, ఓకేనా? మార్కెట్లో ఇది ఎప్పుడూ మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? కానీ నేను ఎక్కడి నుంచో చెప్తున్నాను మీకు, ఈ ఏరియా నుంచి. ఇది పైకి వెళ్తే ఫాల్స్ మూవ్, కింద కన్సోలిడేషన్ చేస్తే ఒరిజినల్ మూవ్, ఓకేనా? ఇంకా ఈ లెవెల్ మనకు ఉంది, ఒకసారి వస్తాదో రాదో చూద్దాం. ఎప్పుడైతే ఈ లెవెల్ వచ్చిందో కంప్లీట్ కరెక్షన్ అయిపోయింది. ఇది బేర్ కాదు, ఓకేనా? ఇది బుల్లే, కానీ కరెక్షన్ అవ్వాల్సిందే. ఇందులో ఎవరైతే యుఫోరియాలో వచ్చారో అందరూ బయటకు వెళ్ళాల్సిందే, అప్పుడే అవుతుంది. ఇదైనా మన మార్కెట్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా సరే, ఓకే? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పింది కూడా ఆలోచించండి మీరు, అంటే న్యూస్ ఏంటి ఉంటుందో అది ఒకసారి చూస్తూ ఉండండి, సరేనా? ఏం న్యూస్లో వస్తుంది, ఓన్లీ ఆయిలే కదా, ఆయిల్ వెనకాల చాలా ఉంది. సల్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది డిస్రప్షన్ అయితే అది కూడా ఒక ప్రాబ్లమే అనమాట. అన్ని ఇండస్ట్రీస్ మీద పడుతుంది, మెయిన్ ప్రాబ్లం అది, ఓకే? ఇప్పుడు అంటే మన షిప్స్ వదులుతున్నారు కాబట్టి కొంచెం పర్లేదు, ఓకే, చాలా మంచిది, బెస్ట్, మనకంటూ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి. సో ఓకేనా, 29th చూసారు కదా మనకు ఉంది నిర్మాణ ట్రేడ్. ఎగ్జాక్ట్ పిన్ పాయింట్లోని మీరు బై సెల్ సిగ్నల్ చార్ట్ చూడగానే కనబడాలి అంటే ఈ టైప్లో మీరు అనాలిసిస్ చేయాలి, ఓకే? వెల్త్ క్రియేషన్ చేయాలి అనుకుంటే ఓకే, నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి.